కొత్తపట్నం మండలం మడనూరు గ్రామం స్వర్ణాంధ్రపాలెంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని మడనూరు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మడనూరు స్వర్ణాంధ్రపాలెం నందు ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును ప్రకాశం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొని కట్ చేసి జూనియర్ ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా నెంబర్ 1 హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఎన్టీఆర్ అభిమానులుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
బాబులకే బాబు భారత్ బాబు బాబులకే బాబు భారత్ బాబు బాబులకే బాబు భారత్ బాబు బాబులకే బాబు భారత్ బాబు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ 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 కింద వేస్తున్నాయి
Raja DJ songs from TV. అభిమానులందరూ కూడా దయచేసి అందరూ చూడాలి. కేక్ కటింగ్ అనేది దయచేసి అభిమానులు వందలాది వేల మంది వచ్చారు. దయచేసి మరి 10 నిమిషాలు కేక్ కటింగ్ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి అందరూ ఫ్రీగా ఉండాలి, దూరంగా ఉండాలి. జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇలాంటి మన్నూరు స్వర్ణాంధ్ర అభిమానులు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఘనంగా చేసుకుంటున్నారు. అన్నదాన కార్యక్రమానికి అన్నిటికీ ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరుపుకోవాలని కుర్రాళ్ళు ఉత్సాహం చూసి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని సంతోషంగా కోరుకుంటున్నాను. అందరికీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా స్వర్ణాంధ్రపాలెంలో మా ఎన్టీఆర్ యూత్ ఫోర్స్ ద్వారా జరుగుతున్న కార్యక్రమానికి ఇంతమంది అటెండ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోర్స్ వారికి ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా ఎన్టీఆర్ యూత్ ఫోర్స్ వారు స్వర్ణాంధ్రపాలెంలో ఎక్కువగా ఉంటారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా దిగ్విజయంగా చేస్తారని ఎన్టీఆర్ ఫోర్స్ తరఫున జై ఎన్టీఆర్. రోజు నందమూరి తారక రామారావు గారి అభిమానులందరూ కలిసి స్వర్ణాంధ్రపాలెంలో ఇలా ఒక మంచి వాతావరణంలో కలవడం చాలా ఆనందంగా ఉంది. ముందు రోజులు ఇంకా ఇలాంటివి అన్నీ మాట్లాడి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఇంకా ఆశిస్తున్నాము. వచ్చే సంవత్సరం ముందలుగానే కార్యక్రమాన్ని చెప్పి నెక్స్ట్ బాగా చేయడానికి కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాము. స్వర్ణాంధ్రపాలెం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ స్వర్ణాంధ్రపాలెం గ్రామంలో వేలాది మంది ఈరోజు నందమూరి తారక రామ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈరోజు కార్యక్రమంలో అలాగే 25 కేజీల కేక్ కటింగ్, అలాగే వేలాది మంది అభిమానుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ స్వర్ణాంధ్రపాలెంలో కనీ విని ఎరగని రీతిలో అంగరంగ వైభవంగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వేలాది మంది వచ్చారు అభిమానులు. వారి యొక్క సమక్షంలో 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసిగా కోరుచున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే 41వ పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్రపాలెంలో 25 కేజీలు కేక్ కటింగ్, అన్నదానం అందరూ యువకుల సందర్భంగా అందరూ చేస్తున్నారు. యువకులందరూ డీజే గారి సారథ్యంలో జనార్దన్ గారి సపోర్ట్తో ఈ ఊరు డెవలప్మెంట్ కూడా చేస్తా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ అందరూ యువకులు అందరూ కలిసి మనం అందరూ ఏర్పడిన సందర్భంగా అందరూ చేస్తున్నారు. అందరూ ఈరోజు 1000 మంది అన్నదానం కూడా ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల క్రితం నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఈ యువకులు స్వర్ణాంధ్ర యువకులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదో ఒక సేవా కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో స్వర్ణాంధ్రపాలెంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈరోజు 1000 మందికి అన్నదానం, అలాగే బైక్ ర్యాలీ, 20 కేక్ కటింగ్ జరగబడును. ఈ స్వర్ణాంధ్రపాలెంలో ప్రతి ఇంటికి వెళ్ళినా ఒకటే మాట, జై ఎన్టీఆర్ జై డీజే అంటారు ఎవరైనా సరే. ఈ స్వర్ణాంధ్రపాలెం అంటే ఎన్టీఆర్ పాలన అభిమానులు ఎక్కువ, పక్కా ఎన్టీఆర్ పాలన అభిమానులు ఎక్కువ. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ పాల్గొనడం జరిగింది. జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్.
అన్నదాన కార్యక్రమం దయచేసి త్వరగా స్టార్ట్ చేయాలి. 2 కౌంటర్లు స్టార్ట్ చేయండి త్వరగా ప్లీజ్. అలాగే స్వర్ణాంధ్రపాలెం గ్రామ కాపులు అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవం కార్యక్రమంలో రావాలి. ఎన్టీఆర్ అన్నారు ఒక నిమిషం దయచేసి ప్లేట్లు మాత్రం దయచేసి భోజనం ప్రారంభమైంది. దయచేసి అన్నదాన కార్యక్రమం ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా దయచేసి భోజన కార్యక్రమం పాల్గొస్తే కోరుతున్నాం. దయచేసి లైన్స్ ఉండే దయచేసి ఒక నిమిషం ఆపండి. డీజే ఆపండి ఒక నిమిషం. ఆ తర్వాత భోజన కార్యక్రమం అయిన వెంటనే డీజే తోటి ర్యాలీ ఉంటుంది. డీజే తోటి బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఎన్టీఆర్ అభిమానులు సిద్ధంగా ఉండాలి. లేడీస్ కి ఒక లేడీస్ 2000 మంది బయలుదేరి ఉన్నాయి. 2000 మందికి బయలుదేరి ఎవరు రెట్టుకోవద్దు. నిదానమే ప్రధానము.